దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి. మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు నాకు దేవుడు గుర్తు చేసినటువంటి విషయాలు మీతో మాట్లాడాలని మరి మీ ముందుకు వచ్చానండి. చూడండి, మన ఆశ ఎవరి మీద? ఈరోజు దేవుడు మీతో అడుగుతున్నాడు, మన ఆశ దేని మీద? మన ఆశ దేనిపైన? అయితే మరి అన్నిటినీ ఆశిస్తుంటాం, అన్నీ కావాలని ఆశిస్తుంటాం, మరి ఒక హై పొజిషన్ కావాలని ఆశిస్తుంటాం, మరి ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తుంటాం, ఒక గొప్ప జీవితం కలిగి ఉండాలని ఆశిస్తాం, మరి ఇంకా చాలా ఆశలు కలిగి జీవిస్తుంటాం, అన్ని ఆశలు కలిగి జీవిస్తుంటాం. మనిషి అన్నప్పుడు ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఆశను నెరవేర్చుకోవాలని, మరి ఏ పరిస్థితికైనా వెళ్ళి నాకున్నటువంటి ఆశను నెరవేర్చుకోవాలన్నటువంటి స్థితిలో మనం ఉంటుంటాం. కానీ ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేసిన విషయం చూడండి. ఇక్కడ కీర్తనల గ్రంథం 42 మొదటి వచనంలో చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చూడండి, ఎవరి కోసం ఆశపడుతున్నాడండి? దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడుతుందో అట్లా నేను నీ కొరకు ఆశపడుతున్నాను. నాకు నువ్వు కావాలి ప్రభువా, నేను నీ కొరకు ఆశపడుతున్నాను ప్రభువా అని చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుడు కావాలని తృష్ణ కోరుచున్నది. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి? నువ్వు దేవుని కొరకు తృష్ణ కోరి ఉన్నావా? దేవుని కొరకు ఆశపడుచున్నావా? మరి ఇక్కడైతే కీర్తనకారుడు దేవుడి కొరకు ఆశపడుచున్నాడండి. లోకంలో ఉన్న వారి కోసం ఆశపడితే నేను పరలోకం తీసుకెళ్ళదండి. లోకంలో ధనం కొరకు ఆశపడితే నేను పరలోకం తీసుకెళ్ళదండి. మనుషుల కొరకు ఆశపడితే నేను పరలోకం తీసుకెళ్ళదండి. కానీ నువ్వు దేవుని కొరకు ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నేను పరలోకం తీసుకెళ్తాడండి. అందుకే అక్కడ చూడండి, దుప్పినీటి వాగుల కొరకు నేను ఆశపడుచున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. చూడండి, ఎవరి కొరకు తృష్ణ కోరుచున్నది? జీవం గల దేవుడు ఆయన అని కాబట్టి నేను ఆయన కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనని చెప్పేసి ఇక్కడ కీర్తనగారుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నీ ఆశ ఎవరి కోసము? నువ్వు మనుషులను కొరకు ఆశపడుచున్నావా? డబ్బు కొరకు ఆశపడుచున్నావా? స్నేహం కొరకు ఆశపడుచున్నావా? హై పొజిషన్లో ఉండాలని ఆశపడుచున్నావా? మంచిదే, నువ్వు హై పొజిషన్లో ఉండాలని ఆశపడితే మంచిదే. కానీ నువ్వు దేవుని కొరకు ఆశపడుచున్నావా? మరి దేవుడి కొరకు ఆశపడాలని దేవుడి గుర్తు చేస్తూ ఉన్నాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, మరి ఇక్కడ చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వస్తా అని, మరి ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడతా అని. చూడండి, అంతటా కనబడాలనుకుంటాం కదా. ఒక హై పొజిషన్లో ఉండాలని కనబడాలనుకుంటాం. లేకపోతే ఎవరైనటువంటి ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తులు వస్తే వారితో నిలబడి కనబడాలనుకుంటాం. కానీ దేవునితో నిలబడాలని, దేవుని దగ్గర కనబడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునితో కనబడాలని ఎప్పుడైనా మనం ఆశ కలిగి ఉంటామా? దేవునితో ఉండేటటువంటి ఆ భాగ్యం కలగాలని మనం ఆశ కలిగి ఉంటామా? కీర్తనకారుడైతే దేవునితో ఉండాలని, దేవునితో గడపాలని, దేవునితో మాట్లాడాలని దేవుని కొరకు ఆశపడుచున్నాడు. ప్రాణం ఆశపడుచున్నది అంటుంది. మరి మనం ఎవరి కొరకు ఆశపడుచున్నాం? అన్నిటి కొరకు ఆశపడుతున్నాం, కానీ దేవుని కొరకు ఆశపడుతున్నామా? దేవునితో ఉండాలని, దేవునితో గడపాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో నడవాలని, దేవుని సన్నిధిలో కనబడాలని ఆశపడుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకొని మన దేవుని కొరకు జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.